హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు రీజనింగ్లో డైస్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్పిస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నేను డైరెక్ట్గా క్వశ్చన్స్ త్రూనే మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానంటే స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ లాంటిది ఏం అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్లోనే మనం అప్లై చేసి చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఈ క్వశ్చన్తో అయితే స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ని రీడ్ చేయండి. 4 positions of same dice is shown below. Find the side opposite to side with face 1 అని చెప్పారు. అంటే 1 ఆపోజిట్లో ఉండే ఫేస్ని ఆ నెంబర్ ఏంటి అని కనుక్కోమని అయితే మనకి ఇక్కడ చెప్పారు. సో ఫస్ట్ నేను సింపుల్ మెథడ్ ఏంటి అనేది చెప్తాను. చూడండి, ఇక్కడ ఫిగర్ ఏ అండ్ ఫిగర్ బిలో చూడండి, కామన్గా టూ నెంబర్స్ అయితే ఇక్కడ మనకి బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ 2 3 ఉన్నాయి, ఇక్కడ 2 3 ఉన్నాయి. సో మిగిలిపోయిన నెంబర్స్ ఏమంటే ఇక్కడ 1, ఇక్కడ 4, అంటే 1 ఆపోజిట్ టు 4. క్వశ్చన్ ఈజ్ డన్. దిస్ ఇస్ సింపుల్. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఇలా ఇవ్వడనమాట ఆప్షన్స్, ఓన్లీ 2 ఫిగర్సే ఇస్తాడనమాట. సో అలా 2 ఫిగర్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే ఇప్పుడు మనం వేరే వేరే ఆప్షన్స్ని అయితే తీసుకుందాం. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫిగర్ ఏ ఉంది, ఫిగర్ డి ఉంది. ఇందులో చూడండి ఓన్లీ ఒకే నెంబర్ కామన్గా ఉంది. అంటే ఇందులో 1 కామన్, ఇందులో 1 కామన్. ఇక్కడ 2 3 ఉన్నాయి, ఇక్కడ 5 6 ఉన్నాయి. సో ఇప్పుడు ఎలా చేయాలంటే క్లాక్ వైజ్ కామన్ నెంబర్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాయడం స్టార్ట్ చేయండి. అంటే ఇక్కడ 1 ఉంది కదా, అంటే ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, అంటే 1 3 2. అదే ఈ ఫిగర్లో అయితే ఇలా వస్తుంది, అంటే 1 6 5. అంటే ఏ నెంబర్ అయితే కామన్ ఉంటుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ రాస్తే ఇక్కడ మనకి 3కి 6 ఆపోజిట్, 2కి 5 ఆపోజిట్, రిమైనింగ్ మిగిలిపోయిన నెంబర్ ఏదంటే 1కి ఆపోజిట్ 4. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. జస్ట్ ఇంతే. ఈ 2 మెథడ్స్ని యూజ్ చేసి మీరైతే డైస్ క్వశ్చన్స్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. దీంట్లో పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇక్కడ అపోజిట్ టు ఈ అని అడిగాడు. ఇక్కడ మనకి కామన్గా ఉన్నాయి ఏంటి, ఇందులో సి కామన్, ఇందులో సి కామన్. నేను ఏం చెప్పాను, ఇక్కడ నుంచి ఇటు క్లాక్ వైజ్, ఇక్కడ నుంచి ఇటు క్లాక్ వైజ్. రిమైనింగ్ 2 వేరువేరుగా ఉన్నాయి కదా, సో మనం ఈ మెథడ్ని యూజ్ చేయాలి. CDA అండ్ CBF. ఇక్కడ చూస్తే ఏకి ఎఫ్ ఆపోజిట్, డికి బి ఆపోజిట్, సికి ఈ ఆపోజిట్. సో ఆన్సర్ ఈజ్ ఈకి అడిగాడు కాబట్టి సి అనమాట. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. విత్ ఇన్ సెకండ్స్లో అయితే సాల్వ్ చేసేయచ్చు, చాలా సింపుల్. ఇలాంటి క్వశ్చన్స్ని కూడా కష్టపడే వాళ్ళైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడం అయితే చాలా కష్టం. అంటే మిమ్మల్ని కించపరచాలని కాదు, జస్ట్ ఈజీ క్వశ్చన్స్ అని నేనైతే చెప్తున్నాను. సో ఈ క్వశ్చన్ చూడండి, ఏ టు ఎఫ్ ఫేసెస్ ఆపోజిట్ టు ఏ అయితే అడిగాడు. ఇక్కడ ఇందులో కూడా సేమ్, ఇక్కడ సి కామన్, ఇక్కడ సి కామన్. సో సేమ్ మెథడ్, సిబిడి, సిఎఫ్ఈ, సి ఆపోజిట్ ఏ. సో ఆ క్వశ్చన్లో ఏ అడిగాడు కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి సి అవుతుంది. లాస్ట్ క్వశ్చన్, విచ్ ఫేస్ ఈజ్ ఆపోజిట్ టు ద ఫేస్ విత్ ఆల్ఫాబెట్ వి ఇఫ్ యువర్ పొజిషన్స్ ఆఫ్ ద డైస్ ఆర్ యాజ్ గివెన్ బిలో. వికి ఆపోజిట్ అడిగాడు. సో వీకి ఆపోజిట్ అడిగినప్పుడు మనం ఇందులో ఎక్కువ ఫిగర్స్ ఇచ్చాడు కదా, సేమ్ కామన్ ఉండేవి ఏమైనా 2 కామన్ ఉండేవి చూసుకుందాం. VW. ఓకే, 1 2లో చూడండి VW ఉంది, VW ఉంది, అంటే యూకి ఎక్స్ కామన్. ఓకే, నెక్స్ట్ 2 3లో చూస్తే XW ఉంది, XW ఉంది, అంటే వీకి వై కామన్. ఇంకేముంది, మన ఆన్సర్ వచ్చేసింది, ఆన్సర్ వై. సింపుల్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన రీజనింగ్ డైస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోను లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.